ప్రకారం వెళ్ళింది మోయాబుకి. సమస్తమును పోగొట్టుకొని దేవుని బిడలారా భయంకరమైన పరిస్థితిలో తిరిగి బెత్లెహేములోకి తిరిగి వచ్చింది. ఇక్కడ మీరు ఆలోచించవలసింది, దైవ సేవకుల మాటకు లోబడి విధేయత చూపి వెళ్ళిన సునేమీరాలు బ్రతుకులలో సమస్తమైన ఆశీర్వాదం తిరిగి వచ్చిన తర్వాత తన ఇల్లు, తన ఆస్తి, తన పొలం పండించిన పంటలో వడ్డీతో సహా 200 ఆశీర్వాదము తన బ్రతుకులో తన చేతికి అప్పచెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దైవ సేవకుల ఆలోచన లేకుండా సొబుద్ధితో సొంత ఆలోచనతో మోయాబు దేశములోకి వెళ్ళిన ఆ నయోమి బ్రతుకులో సమస్తమైన వాటిలో నష్టం కలిగినట్లుగా చూస్తున్నాం. దేవుని మాటకు లోబడిన ఆ సునేమీరాలకి కలవరం లేదు. దేవుని మాటకు, దేవుని బిడ్డ దైవ సేవకుల ఆలోచన లేకుండా, దేవుని ఆలోచన లేకుండా